మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మిరపకాయలు ఇలా కాటు పెట్టుకొని చాకుతోటి అన్ని కాటు పెట్టుకొని ఇట్లా అన్నంలో ఆ మిర్చికి సరిపడా కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఈ మిరపకాయలను చీల్చుకున్న మిరపకాయలను నూనెలో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసినాక లైట్గా ఇలా గోలేసుకున్నాక వీటి మీద ఇలా ఉప్పు చల్లుకోవాలి కొద్దిగా లైట్గా. అన్నంలో అంచు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా గోలినాక ఉప్పు కొంచెం 2 నిమిషాలు అయితే ఉప్పు పట్టుకుంటుంది మిరపకాయలకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలు అన్నంలో అంచుకు చాలా రుచిగా ఉంటాయి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.